హలో చేతన్ గారు. హలో మేడం. షుగర్ వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని చెప్పేసి విన్నామండి. అయితే షుగర్ వల్ల మన బాడీలో కరెంట్ పాస్ చేసే నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి అంటారు. అసలు ఎందుకు అవుతుందండి ఇలా? ఎందుకవుతుంది ఇలా అని మీరు అడిగిర్రు గదా! హ్మ్. దానికన్నా ముందు షుగర్ వల్ల అయ్యే డ్యామేజ్ జెప్తా మీకు హ్మ్. బ్రీఫ్‌గా. ఓకే. జుట్టుందా? హ్మ్. జుట్టు రాలుతది. ఓహ్! కంటి చూపు ఉంటదా? షుగర్ కంట్రోల్ జేసుకోకపోతే పోతది. హ్మ్. ఊపిరుందా? కంట్రోల్ జేసుకోకపోతే ఆగిపోతది. అంటే శరీరంలో ప్రతి పార్ట్ డ్యామేజ్ అయితది. హ్మ్. ఒళ్ళు గుల్ల చేసేస్తది షుగర్ వస్తే అంటారు. అది నిజం. అవును. హ్మ్. అయితే నరాలెక్కడుంటాయి? శరీరం లోపలే ఉంటాయి లోపల. గదా! హ్మ్. శరీరం డ్యామేజ్ అయితుంది. నరాలు డ్యామేజ్ అయితాయి. హ్మ్. ఇప్పుడు మొత్తం వుడ్ వర్క్ జేపిచ్చిర్రు మీరు. హ్మ్. ₹1,00,00,000 ఇల్లు కొని 2,00,00,000 పెట్టి ఇంటీరియర్ చేపిచ్చిర్రు. హ్మ్. ఇప్పుడు అట్లా అయిపోయింది కదా! అందరూ అవును. ఇంటీరియర్, ఇంటీరియర్ అని చేపిస్తారు కదా! దాంట్లో చేసిన వుడ్ వర్క్ మీరు దానికి చెదలు రాకుండా మందు ఫస్టే కొట్టలేదు అనుకోండి. హ్మ్. అంటే అది ఒక 10 ఏండ్లు ఉంటది. పెస్టిసైడ్ పని చేపిస్తారు కదా! హ్మ్. చేపియలేదు అనుకోండి. ఏమైతది? మొత్తం. చెదలొచ్చి తినేస్తాయి. హ్మ్. అంటే మీరేంది ఆ మందు కొట్టలేదు కాబట్టి అవి వచ్చినాయి. హ్మ్. లేకపోతే 10 ఏండ్లు మీకు టెన్షన్ ఫ్రీ ఉంటుండే. అట్లనే షుగర్ రాకుండా మనం ఉండాలి. హ్మ్. అంటే ఏం జేయాలి? షుగర్ వచ్చిన తర్వాత మీరు తీసుకునే జాగ్రత్తలు ముందు నుంచి తీసుకుంటే షుగర్ రాదు. కరెక్ట్. హ్మ్. లేకపోతే చెదలొచ్చి మొత్తం తినేస్తాయి. అంటే షుగర్ అంటే, మనం ఎక్కువ షుగర్ తినడం వల్ల మనకి షుగర్ వస్తదా? ఇలా ఆ! కూడా అంటూ ఉంటారు. అది అవును. నిజమేనా అండి? అవును. ఓహ్! షుగర్ ఎక్కువ తింటే వస్తది. నూనె ఎక్కువ తింటే వస్తది. నూనె ఓకే. అంటే ఫ్రై ఐటెమ్‌లు తింటే. ఆ! మళ్ళా ఏదైనా ఎక్కువ తింటే వస్తది. హ్మ్. మళ్ళా దాన్ని తగ్గట్టు మీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వస్తది. హ్మ్. ఇప్పుడేంది? చెదలు ఇప్పుడు డోర్లు తింటే ఎట్లా అయిపోతాయి? మొత్తం హాలో గుల్ల హాలో గుల్ల అయిపోతది. గుల్ల గుల్ల ఆ! అయిపోతాయి గదా! ఇప్పుడు నరాలు ఏం అయితదంటే హ్మ్. షుగర్ లెవెల్‌లు పెరుగుతున్నాయి బాడీల. హ్మ్. గ్లూకోజ్ అంటారు దాన్ని. హ్మ్. ఇప్పుడు గ్లూకోజ్ ఏమో రక్తంలో తిరుగుతది. హ్మ్. ఎక్కువ గ్లూకోజ్ మన శరీరం మొత్తం సప్లై అయితది. హ్మ్. మన నరాల్లో రక్తం బోదు. మన నరం మొత్తం గట్టిగుంటది. దాన్ని కోస్తే స్ట్రా లాగా ఉండదు అది. హ్మ్. గట్టిగుంటది. హుహు. దాంట్లోకెళ్ళి పోయేటిది కరెంట్ ఉంటది. ఓకే. మనం దాన్ని కోస్తే ఆ! గట్టిగుంటది. మీకది అర్థమైంది గదా! అవునవును. ఇప్పుడు ఓకే. దీనికి గూడా రక్తం బోవాలి. మన ఆహా! శరీరంలో ప్రతి పార్ట్‌కి రక్తం బోవాలి. అది ఎట్లా పోతది? రక్తనాళల్లాకెళ్ళి పోతది. హ్మ్. దాని వరకు పోయింది. హ్మ్. నరం వరకు పోయింది. ఇప్పుడు దాంట్లో షుగర్ ఎక్కువుంది రక్తంలో. హ్మ్. రక్తం ఏదైతే ఉంది దాంట్లో ఎక్కువ షుగర్ ఉంది గదా! హ్మ్. అదే రక్తం పోతుంది నరాలకి. హ్మ్. కంటిన్యూ ఎక్కువ షుగర్ సప్లై అయితుంది. ఓకే. డ్యామేజ్ అయితది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతదప్పుడు బాడీలో. హ్మ్. ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతది. హుహు. ఉబ్బిపోయినట్టు, ఉబ్బిపోయినట్టు ఇట్లా టైట్ అనిపిస్తాయి వాళ్ళ కాళ్ళు, చేతులు అన్నీ. హ్మ్. లాంగ్ రన్‌లో ఏమైపోతదంటే, చెదలు ఎట్లా డోర్‌ని తినేసినాయి, ఎట్లా ఇంటీరియర్ అట్లా బాడీ అయిపోతాయి. అంతా గూడా అయిపోతుంది. మీకు హై గ్లూకోజ్ లెవెల్ చెద అనుకోండి. హుహు. హై గ్లూకోజ్ లెవెల్ చెదలనుకోండి. హ్మ్. తినేస్తాయి. ఏమైతది? తిమ్మిర్లు, ఓహ్! కాళ్ళు మంటలు. ఆ! ఇప్పుడు ఒకాయన ఏమనొచ్చిండు తెలుసా మీకు? ఆయన పని ఒక ఏదో పెద్ద షాప్‌లో మేనేజర్. హ్మ్. వాళ్ళవి ఎన్నో బ్రాంచులున్నాయి. అండ్ మొత్తం దాంట్లో. ఆయన మేనేజర్. కంటిన్యూ తిరిగి అన్నీ అబ్జర్వ్ చేస్తుండాలి, చూస్తుండాలంట. హ్మ్. అయితే నడుస్తుంటే చెప్పు ఉంటది గదా! హ్మ్. అది జారిపోతుందని గూడా ఆయనకు అర్థం గాదు. హ్మ్. అంటే స్పర్శ లేదు. మళ్ళా షూలేసుకొని బోతే ఒక్కొక్కసారి కాళ్ళు ట్విస్ట్ అయిపోతుంది మొత్తం. హుహు. అప్పుడు ఆయనకు అర్థమైతుంది యాంకిల్ ఇంజ్యూరీస్ అయిపోతున్నాయి ఆయనకు. ఓకే. అంటే ఆ స్టేజ్ వరకు ఎళ్ళిపోయింది ఆయనది రోగం. ఓహ్! ఎందుకు? షుగర్ వ్యాధి వల్ల డయాబెటిక్ న్యూరోపతి అయింది ఆయనకు. ఓకే. అరికాలు తిమ్మిర్లు, మంటలు స్పర్శ లేదు కానీ హ్మ్. మంటలైతున్నాయి. హ్మ్. కాళ్ళు లాగుతున్నాయి. పని చేయనీకి చేతనైత లేదు కానీ జేయాలి. హ్మ్. చేయాలి గదా! మళ్ళా. అవును. ఇల్లు నడవాలంటే ఆయన నడవాలి. హ్మ్. అట్లా అయిపోయింది. అయితే ఎవరో చెప్తే వచ్చిర్రు. వచ్చి ఇవన్నీ నరేషన్ జేషిండ్రు. హ్మ్. మనం ఇచ్చిన మందులు. మనం మందులిస్తే జర సెట్ అయిపోయింది ఆయనకు. హ్మ్. ఆయన ఎక్కడి నుంచి ఇందోర్ నుంచి వచ్చిండాయన. ఓకే. అంత సివియర్‌గా వచ్చి ఎంత టైంలో ఆయనకి మళ్ళీ రివర్స్ అయిపోయిందండి అలా అసలు? షుగర్ వ్యాధి పూర్తిగా రివర్స్ అవ్వడానికి టైం పడతది. ఓకే. కానీ ఇప్పుడు తిమ్మిర్లు, మంటలు, నొప్పులు ఇవన్నీ ఆ! ఆయనకు అందరూ ఏమనుకుంటారు, అరే! హోమియోపతి వాడితే వాడుతూనే ఉండాలి, వాడుతూనే ఉండాలి. మెల్లగా తగ్గుతది అనేసి కొన్ని అనుకుంటారు. ఇయర్స్ వాడాలి అంటారు.
ఫస్ట్ 1 మంత్ ట్రీట్మెంట్‌లోనే ఆయనకు 70% బెటర్ ఉండే. ఓకే. 3, 4 నెలలైతే ఆయనకు మంచిగా ఇప్పుడు అన్నీ జర మంచిగుండే. పర్వాలేదు. ఓకే. ఇప్పుడేం అనిపిస్తలేదు సార్ మందులు ఆపేసేయాలంటే. లేదు మొత్తం కావాలి కదా మంచిగా. అవును. నర్వ్ కండక్షన్ టెస్ట్‌లో మొత్తం నార్మల్ రావాలి. ఓకే. మళ్ళా షుగర్ వ్యాధి మొత్తం రివర్స్ అవ్వాలి. అప్పుడు వరకు వాడాలి అనేసి చెప్పినాం. అయితే ఆయన సరే అనేసి అప్పుడు వరకు వాడిండనమాట. ఓకే. సో, ఇంకా ఇంకా ఎలాంటి రెమెడీస్, హోమ్ రెమెడీస్ చేసుకుంటే మంచిదంటారు ఇలాంటి వాటికి? ఇప్పుడు ఎటువంటి హోమ్ రెమెడీస్ అంటే నరాలు గట్టిగా ఉండాలి. హ్మ్. షుగర్ వ్యాధికి కూడా మంచిగా ఉండాలి. హ్మ్. నరాలు దేనితోటి తయారవుతాయి? దేంతో? కొవ్వుతోటి తయారవుతాయి. ఓహో! ఓకే. మంచి కొవ్వు ఆహా! ఉండాలి మీకు. చేపలు తినండి. హ్మ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. హ్మ్. చేపలు తినండి. ఫ్రై చేయకండి. హ్మ్. పులుసులాగా చేసుకొని తినండి. హ్మ్. పులుసులో చక్కెర వేసుకుంటాం కదా, జర వేస్తారు కదా, కొంచెం బెల్లం కట్ లాంటివి మిట్ వేస్తూ ఉంటారా? ఎందుకు మళ్ళా దాంతో షుగర్ పేరు కదా ఓకే. అనేసి అడుగుతారు కొందరు. ఆ! ఎందుకు వేస్తారు షుగర్? వేయకండి. అయితే బెల్లం వేసుకోవచ్చు కదా. ఆ! బెల్లం కూడా వేసుకోవద్దు. ఓకే. ఎందుకంటే రంగులో తేడా ఉంది కానీ గుణం ఒకటే ఉంది. వేసుకోకండి. మళ్ళా ఏం వేసుకోవాలి స్వీట్కి అని అవసరం వస్తుంది. లేదు అసలు. ఏం అవసరం? ఆ! వేసుకోకండి. చింతపండు ఉంది కదా, అవును. మీకు తెలుసా చింతపండు మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, హ్మ్. నరాల నొప్పులు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, ఓహ్! తిమిర్లు బెటర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది దాంతో. హ్మ్. మళ్ళా మీరు రెగ్యులర్లీ చింతపండు పులుసు తీసుకుంటే హ్మ్. చింతపండుతో చేసిన ఏదన్నా చారు కానీ రసం కానీ పులుసు కానీ ఏదంటే అది హ్మ్. మీకు హెల్ప్ఫుల్లే ఉంటుంది షుగర్ కానీ వ్యాధిలో. రోజు తీసుకున్నా పర్లేదంటారు. రోజు మనం ఏదో చారు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం. వారానికి 2 అవును. సార్లు పులుసులు అరే పర్వాలేదు. మీరు ఒకటి చెప్పండి మేడం, హ్మ్. మీకు అన్ని వంటలు వస్తాయి కదా, హ్మ్. వస్తాయి కదా, అవునండి. దాంట్లో ఒక 60% వంటల్లో చింతపండు చింతపండు ఏదో వేస్తాం. రూపంలో పోతది కదా. అవును. అంటే డైలీ తీసుకుంటారు కదా, హ్మ్. మంచిగా తీసుకోండి. ఓకే. మీకు జర బెటర్మెంట్ ఉంటుంది. అరే ఓహ్! మేము వెజిటేరియన్స్ అది ఇది అని అంటారు. హ్మ్. చింతపండు షుగర్ వ్యాధిలో కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. హుహు. మన అబ్జర్వ్ చేయకుండా చేస్తుంది ఎక్కువ గ్లూకోజ్. ఓహో! ఓకే. అంటే 100 అబ్జర్వ్ అవుతుంది అనుకోండి, హ్మ్. చింతపండు తీసుకుంటే ఒక 80 వరకే అబ్జర్వ్ అవుతుంది, 20 ఆ! అట్లనే వెళ్ళిపోతాయి. అట్లా ఓకే. ఉదాహరణకి చెప్తున్నా, ఇన్హిబిషన్ ఆఫ్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అది హుహు. మనకు ఈ దీంట్లో చేస్తుంది హెల్ప్ఫుల్. హుహు. మళ్ళా ఇప్పుడు చేపలు మేము తినం వెజిటేరియన్లు, హ్మ్. అవసల పొడి తినండి. అవిసె అవసలు ఉంటుంది, గింజలు. అవును. వాటి పొడి. దాన్ని పొడి చేసుకోండి. హ్మ్. 2 బుక్కలు రోజు ఇంత అన్నంలో కలుపుకోండి, హ్మ్. తినండి, హ్మ్. మంచిగా ఉంటుంది. మళ్ళీ ఫైబర్, హై కంటెంట్ ఫైబర్ ఓకే. వి కన్జ్యూమ్ చేయాలి. ఆహా! హై కంటెంట్ ఫైబర్ కన్జ్యూమ్ చేయాలంటే మీరు ఒక్క పూట రైస్ తింటుండ్రు, హ్మ్. ఒక్క పూట ఇప్పుడు ఫైబర్ కూడా పోవాలి. అందరు ప్రోటీన్ 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 అంటుర్రు ఈ మధ్య. హ్మ్. అవును. కార్బోహైడ్రేట్ కూడా అవసరం ఒక రకంగా చూసుకుంటే, ఫ్యాట్ కూడా అవసరం, అవును. ఫైబర్ కూడా అంతే అవసరం. హ్మ్. ఫైబర్ తోటి గట్ హెల్త్ మంచిగా అవుతుంది, హుహు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది. హ్మ్. చోలే ఉంటాయా, హ్మ్. అది కాబులి శనగలు అంటారు కదా, హ్మ్. పెద్ద శనగలు, పెద్ద శనగలు. పెద్ద అవును. శనగలు కదా అది. కాబూలి శనగలు. వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కంపల్సరీ తినండి. ఓకే. మళ్ళా గుళ్ళ ప్రసాదం ఇస్తారు చూడండి నల్ల శనగలు, శనగలు. ఆ! అది కూడా కంపల్సరీ వారంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ తినండి. హుహు. మళ్ళా రాజ్మా అని ఉంటుంది కదా, హ్మ్. హ్మ్. వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తినండి. హుహు. దీంట్లో విపరీతంగా ఫైబర్ ఉంటుంది. ఓహ్! ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ కూడా బానే ఉంటుంది. మళ్ళీ బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది, నరాలకి మంచిది. ఓకే. మళ్ళీ అరే గ్యాస్ట్రిక్ అవుతుంది దాంతో. ఆ! కొంతమంది కంప్లెయింట్. అది గ్యాస్ట్రిక్ కాదు. హ్మ్. మీరందరూ అబ్జర్వ్ చేసి చూడండి, ఈ నల్ల శనగలు, తెల్ల శనగలు, హ్మ్. మళ్ళా రాజ్మా హ్మ్. మీరు తిన్నప్పుడు నెక్స్ట్ డే మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. హుహు. మీరేమనుకుంటారు, అరే గ్యాస్ట్రిక్ అయిపోయింది మొత్తం సడన్గా వచ్చేసింది హ్మ్. అనుకుంటారు. మీ గట్, మీ స్టూల్ని అది ఈజీగా పాస్ అవుట్ చేస్తుంది. చేయడానికి హెల్ప్ చేస్తుంది. హ్మ్. అందుకే అట్లా అవుతుంది. ఓకే. ఇది మైండ్లో పెట్టుకోండి. హా! అట్లా ఓకేనండి. అసల డయాబెటిస్‌లో వచ్చే అన్ని రకాల సమస్యలకి ఏదన్నా అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి అంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్ చైతన్య గారు. నమస్తే. నమస్తే.